హల్లెలూయా హల్లెలూయా. ఈ ప్రేమమూర్తి పాదాలు నమ్ముకుంటే పాపాలే పోతాయ్యా. అయ్యయ్యయ్యో శాపాలే పోతాయ్యా. ఈ ప్రేమమూర్తి పాదాలు నమ్ముకుంటే రోగాలే పోతాయ్యా. అయ్యయ్యయ్యో ఆశీర్వదిస్తాడయ్యా. యేసయ్య పాదాలు బంగారు పాదాలు ఎండల్లో కంజాయ్యా. అయ్యయ్యయ్యో రాళ్ళల్లో చిట్లాయ్యా. అందరూ కూడా ప్రభు నామాన్ని బట్టి ఆయన పాదాల సన్నిధిలో మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా నీకు స్తోత్రాలయ్యా. ఇంకా నా శాపాన్ని తొలగించయ్యా. నాలో ఉన్న సమస్త దుష్టత్వాన్ని నుంచి మళ్ళించయ్యా. నీ రక్తంతో కడుగయ్యా. నీ పాదాల దగ్గరికి వచ్చి ఉండగా నీ దాసురాలు నీ దాసుడు నన్ను జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరికి నోరు తెరిచి అడుగుదాం. గ్లోరీ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఏ బలహీనతలో ఉన్నావు, ఎక్కడ బంధకాల్లో ఉన్నావు, అన్నీ కూడా తొలగిపోయి శాపం ఆశీర్వదకరముగా మార్చగలిగిన దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. దుష్టత్వం నుంచి విడిపించడానికి వచ్చిన వాడు ఆయన. చెరలో ఉన్న వారికి విడుదల, గుడ్డి వారికి చూపును, బేదలకు సువార్తను ప్రకటించడానికి పంపబడిన యేసయ్య సన్నిధిలో ప్రార్థన చేయని జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తాడు దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరూ కన్నీరు కార్చి ప్రార్థన చేద్దాం. ప్రభువా నాతో మాట్లాడయ్యా. నా పరిస్థితులన్నీ మార్చగలిగిన వాడు నువ్వు ఒక్కడవే దేవా. నీ వంటి పరిశుద్ధ దేవుడు లేడే అని చెప్పేసి అందరూ కూడా ఏకీబద్దాం, ప్రార్థన చేద్దాం. వాక్యం కొరకు సాగరచన ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ఈ యొక్క వాతావరణ పరిస్థితుల నుంచి తప్పించి, ఈ లోక పరిస్థితుల నుంచి తప్పించి ప్రభువా క్షేమకరమైనటువంటి స్థితిలో ఉంచినందుకు నీకు మరోమారు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను దేవా. నీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలయ్యా. ఇదో ప్రభువా ఏదో మేము ఈ లోకంలో సుఖించి ప్రభువా తిని సంతోషించడానికి కాదు, కానీ నీ యొక్క ఉద్దేశాన్ని ఎరిగి ప్రభువా మేము ఎందుకు ప్రభువా ఈ యొక్క ప్రభువా నీకు స్తోత్రాలు ఈ లోకానికి పంపబడ్డామో నీ యొక్క చిత్తాన్ని ఎరిగి ప్రభువా గమనించి ప్రభువా నడుచుకోవడానికి ప్రతి ఒక్కరికి తగిన జ్ఞానాన్ని దయచేయండి దేవా. మీకు స్తోత్రాలు స్తోత్రాలు. మీ జ్ఞానుల వలె ప్రభువా మీకు స్తోత్రాలయ్యా. సమయాన్ని సద్వినియోగపరుచుకోవడానికి కృప చూపించండి దేవా. నీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలయ్యా. యేసు నీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభువా ఈ యొక్క పీషోను పరిచర్య మీరు జ్ఞాపకం చేసుకుని ఉదయకాలం నుంచి ప్రభువా మీకు స్తోత్రాలు. ఇదిగో నీ దాసుని జ్ఞాపకం చేసుకుని మా మధ్యకు ప్రభువా సమయానికి నడిపించి ప్రారంభ ప్రార్థన నుంచి ప్రభువా పాటల్లోనూ అలాగే ఆరాధనలోనూ మీరు తోడుగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభువా మీ దాసుడు మీ పక్షమున ప్రభువా ఈ సమయంలో నిలబడబోచుండగా మీకు స్తోత్రాలు. ఇదిగో మీ దాసుని ముట్టండి ప్రభువా మీకు స్తోత్రాలు అయ్యా. ఇదిగో ప్రభువా ఏడంతల ఆత్మతో అభిషేకించండి దేవా. మా అందరి కొరకు ప్రభువా మీరు వాడబట్టడానికి సహాయం చేయండి దేవా. మీకు స్తోత్రాలయ్యా. స్తోత్రాలు స్తోత్రాలు. నీ దాసుని బలపరిచి ప్రభువా మా అందరితో సూటిగా స్పష్టంగా మీరు మాట్లాడండి దేవా. మీకు స్తోత్రాలు. మీరు మాట్లాడితే మేము సరిచేయబడతాం దేవా. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతామయ్యా. మీరు మాట్లాడితే ప్రభువా పడిపోయినటువంటి చెడిపోయినటువంటి మా బ్రతుకులు ప్రభువా యేసు నీకు స్తోత్రాలయ్యా బాగుపడతాయని నమ్మాం ప్రభువా, విశ్వసిస్తున్నాం ప్రభువా. మీరు మాతో మాట్లాడండి అయ్యా. నీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలయ్యా. యేసు నీకు స్తోత్రాలు ప్రభువా మీకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరిని దర్శించండి దేవా. మీకు స్తోత్రాలు. నీ యొక్క ఆత్మ సంచారాన్ని మా మధ్యలో జరిగించండి ప్రభువా. యేసయ్య ప్రతి ఒక్కరిని ఆత్మీయంగా బలపరిచి ప్రభువా మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. కృపగల దేవుడు మనల్ని ప్రేమించి గడిచిన ఆదివారం నుండి ఈ ఆదివారం వరకు మనలను మన కుటుంబములను మన సంఘమును ఆయన సజీవమైన రెక్కల నీడలో దాచి కాపాడినందుకు కృతజ్ఞత కలిగిన వారమై రెండు చేతులు అందరూ ఆకాశం వైపు
బిగ్గరగా ఒకసారి యేసయ్యకి స్తోత్రం చూద్దాం అందరం కూడా. హల్లెలూయా చెప్దాం మరొకసారి బిగ్గరగా అందరం కూడా. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క ఘనమైన నామంలో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తాను. అందరికీ వందనం. దేవుని వాక్యం కొద్దిసేపు మనం ధ్యానం చేద్దాం. చూడండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథాలు తెరిచినట్లయితే కీర్తనల గ్రంథం 33వ కీర్తన మొదటి వచనం. నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, చదవబడిన ఈ మాటను మీరు ఆశీర్వదించండి. కూడి వచ్చిన మా అందరితో కొద్దిసేపు మీరు మాట్లాడండి ప్రభువా. మీ ఆత్మకార్యం మీ స్థలంలో జరిగించండి. వాక్యం ప్రకటించబడుచుండగా విరోధంగా పనిచేస్తున్న ప్రతి విధమైన ఆటంకములను శక్తిగల యేసు నామములో గద్దిస్తూ లయపరుస్తున్నాం. కొద్దిసేపు మా అందరితో మీరు మాట్లాడి మీ నామానికి మహిమ తీసుకురమని యేసు నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మరొకసారి అందరూ రెండు చేతులు ఆకాశపెత్తి బిగ్గరగా యేసయ్యకి స్తోత్రం చూద్దాం. హల్లెలూయా. అందరు నా వైపు చూస్తూ శ్రద్ధగా కొద్దిసేపు దేవుని వాక్యం వినడానికి ప్రయత్నం చేయండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నా ధ్యానాంశము ఆనందించటం. ఆనందానికి పునాది, ఆనందానికి మూలం ఎవరంటే మన ప్రభు అయిన దేవుడు. నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి, యెహోవాను బట్టి ఆనందించండి. మన జీవితాల్లో దేవునిని బట్టి, ఆయన గుణగణాలను బట్టి, ఆయన గొప్ప కార్యములను బట్టి మనం ఆనందించడం నేర్చుకోవాలి. లోకంలో ఉన్న వాటిని బట్టి కాదు, దేవునిని బట్టి ఆనందించేవారిగా మనం ఉండాలి. హబక్కూకు అన్నాడు, గొర్రెల దొడ్డిలో ఉన్నా లేకపోయినా, శాలలో పశువులున్నా లేకపోయినా, ద్రాక్ష చెట్లు ఫలించినా ఫలించకపోయినా, అంజురపు చెట్లు కాపు కాసినా కాయకపోయినా, యెహోవాను బట్టి నేనేం చేస్తానంటే ఆనందిస్తాను. ఎవరిని బట్టి అంట? భౌతికమైన విషయాలను బట్టి కాదు. పంట బాగా పండినప్పుడు ఆనందించడం కాదు, దొడ్డిలో గొర్రెలు ఉన్నప్పుడు, శాలలో పశువులు ఉన్నప్పుడు కాదు, ద్రాక్ష చెట్లు ఫలించినప్పుడు కాదు. మనం భౌతికమైన విషయాలను బట్టి ఆనందించడం కాదు, యెహోవాను బట్టే మనం ఆనందించడం నేర్చుకోవాలి. ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ప్రభువులో ఆనందించడం మనం నేర్చుకోవాలి. దేవుని ఆత్మ చేత నింపబడిన వారమై ఆత్మలో ఆనందించడం మనం నేర్చుకోవాలి. హల్లెలూయా. దేవుని బట్టి మనం ఆనందించాలి. నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. యెహోవాను బట్టి ఆనందగానము చేయాలి. మనం ఆనందించవలసినది దేవునిని బట్టే, ఆయన గుణగణాలను బట్టి, గుణ లక్షణాలను బట్టి. దేవుడు ఎంత దయగలిగిన వాడు, దేవుడు ఎంతగా క్షమించేటువంటి మనసు కలిగిన వాడు, ఆయన ప్రేమ ఎంత గొప్పది. దేవుని యొక్క గుణ లక్షణాలను బట్టి మనం ఏం చేయాలంటే ఆనందించాలి. యెహోవాను బట్టి ఆనందగానము చేయండి. లోకములో ఉన్న వాటిని బట్టి కాదు, కలిగి ఉన్న వాటిని బట్టి కాదు, దేవునిని బట్టి ఏం చేయాలి? ఆనందించాలి. చూడండి, ఇదే కీర్తన గ్రంథం 31వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చదువుకుందాం. 31:7. నీవు నా బాధను దృష్టించి ఉన్నావు, నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టి ఉన్నావు, కావున నీ కృపను బట్టి నేను ఆనందభరితుడనై సంతోషించెదను. గట్టిగా దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. దావీదు భక్తుడు అన్నాడు, దేవా నీవు నా బాధలను దృష్టించి ఉన్నావు. ఏ విషయాల్లో నేను బాధపడుతున్నాను,
నా బాధలను దృష్టించి ఉన్నావు, నా ప్రాణ బాధలను కూడా దృష్టించి ఉన్నావు. నీ కృపను బట్టి నేను ఏం చేస్తున్నానంటే ఆనందభరితుడనై సంతోషిస్తున్నాను. మన జీవితాల్లో దేవుడు తన కృపచేత మన పట్ల చేస్తున్న కార్యాలను బట్టి మనం ఆనందించాలంట. కృపచేతనే దేవుడు మన పట్ల ఏం చేస్తున్నాడంటే కార్యాలు చేస్తున్నాడు. మన నీతిని బట్టి కానీ భక్తిని బట్టి కానీ కాదు. దేవుని ఎదుట మన నీతి మురికి గుడ్డ వలె ఉన్నాయి. మనలో ఎన్నో అవిధేయతలు, బుద్ధిహీనతలు, లోపములు ఉన్నాయి. అయినా కృపచేత మన పట్ల ఏం చేస్తున్నాడు? కార్యాలు చేస్తున్నాడు. దేని చేత? కృపచేత. మనం మంచివారమని కాదు, కానీ దేవుడు ఉచితమైన కృపచేత మన జీవితాలు ఏం చేస్తున్నాడంటే కార్యాలు చేస్తున్నాడు. మనం ఏమై ఉన్నామో అది కేవలం దేవుని కృపను బట్టే. దేవుడు మన పట్ల కృపను చూపుతూ ఉన్నాడు. కృప చూపక మానని దేవుడు ఆయన మన పట్ల ఇంతగా కృప చూపుతున్నందుకు ఆయన కృపను బట్టి మనం ఆనందభరితులమై సంతోషించాలి. దేవా, ఇంతగా నా పట్ల కృప చూపుతున్నావయ్యా. మనం ఏది కలిగి ఉన్న కృపను బట్టి, అది ఆస్తి అయినా, అది సంపద అయినా, అది సంతానమైనా, అది ఆరోగ్యమైనా, ఏదైనా దేన్ని బట్టి? దేవుని చెప్పండి. సంతానమైనా, ఆరోగ్యమైనా, సంపద అయినా, ఆస్తి అయినా దేన్ని బట్టి? హల్లెలూయా. సంతానమైన కృప వల్లనే, ఆరోగ్యం ఆయన కృప వల్లనే, సంపద ఆయన కృప వల్లనే, ఆస్తి ఆయన కృప వల్లనే. మనం ఏది కలిగి ఉన్నా అది దేవుని కృపే. ఆయన మన పట్ల చేస్తున్న కార్యాలను బట్టి కృపచేత, దేని చేత? కృపచేత. దేవుడు మన పట్ల చేస్తున్న కార్యాలను బట్టి మనం ఆనందించాలి. భక్తుడు అన్నాడు, నీ కృపను బట్టి ఆనందభరితుడనై సంతోషిస్తున్నాను. ఆనందభరితుడనై సంతోషిస్తున్నాను. మనం వేటిని బట్టి ఆనందించాలి? ఈ లోకములో ఉన్న వాటిని బట్ట? దేనిని బట్టి మనం ఆనందించాలంటే యెహోవాను బట్టి ఆనందించడం నేర్చుకోవాలి. యెహోవాను బట్టే మనం ఎప్పుడు ఆనందించేవారిగా ఉండాలి. భౌతిక సంబంధమైన వాటిని బట్టి కాదు. రెండవది, దేవుని కృపను బట్టి ఆనందించాలి. ఎంత కృపగల దేవుడు! కృప చూపగా మానని దేవుడు ఆయన. ఆశ్చర్యంగా తన కృపను నా ఎడల చూపుతున్నాడు. ఆశ్చర్యంగా తన కృపను నా ఎడల చూపుతున్నాడు. కృపను బట్టి మనము ఆనందించాలి. చూడండి, కీర్తనల గ్రంథం 19వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చదువుకుందాం. కీర్తనల గ్రంథము 19:8. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరుచును. హల్లెలూయా. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరుచును. దేవుని యొక్క వాక్యమును బట్టి మనము ఆనందించాలి. ఆయన మాటలు నమ్మదగినవి. భూమి గతించవచ్చు, ఆకాశము గతించవచ్చు, ఆయన మాటల్లో పొల్లు కూడా గతించదంట. ఆయన వాగ్దానముల విషయంలో ఆయన నమ్మదగినవాడు. ఆయన వాక్యం విషయంలో ఆయన నమ్మదగినవాడు. 100% తన వాక్యమును, వాగ్దానములను నెరవేర్చే దేవుడు. హల్లెలూయా. ఆయన వాక్యం ఎంత నమ్మదగినది! ఆయన వాక్యము మన జిహ్వకు మధురము. ఆయన వాక్యము మనల్ని ఎంతో ధైర్యపరిచిద్ది, మనకెంతో ఆదరణని కలుగు చేసిద్ది. తన మాటలు శక్తి కలిగినవి. హల్లెలూయా. దేవుని వాక్యము, ఆయన మాటలు శక్తితో కలిగినవి. అది మనల్ని ఎంతో ఆదరించిద్ది, ధైర్యపరిచిద్ది, బలపరిచిద్ది. నిన్ను విడువను, ఎడబాయను, నేను నీకు తోడై ఉన్నాను, నీ పక్షముగా నిలిచి ఉన్నాను, నీ పక్షముగా నా దక్షిణాస్తముతో నిన్ను ఆదుకుంటాను. ఈ వాక్యాలన్నీ మనం విన్నప్పుడు ఎట్లా అనిపించింది మనకి? నా హస్తముతో నిన్ను ఆదుకుంటాను, నీ పక్షముగా నేనున్నాను, నిన్ను విడువను, నీకు తోడై ఉంటాను, నిన్ను లేవనెత్తుతాను, బలపరుస్తాను. మనం ఉన్న స్థితిలో ఈ మాటలు మనకి ఎంతో ధైర్యాన్ని ఇస్తూ ఉంటాయి.
దేవుని వాక్యములో జీవం ఉంది, దానిలో శక్తి ఉంది. దానిలో ఏముందండి? శక్తి ఉంది. నీ ఉపదేశములు నిర్దోషమైనవి, వాటిని బట్టి నేను సంతోషించుచున్నాను. ఏం చేస్తున్నాను? ఆయన మాటలు ఎంత నమ్మదగినవి, ఆయన వాక్యములు ఎంత జీవము శక్తి ఉంది. అందుకని దేవుని వాక్యమును మనం ఎక్కువగా ధ్యానించాలి, వినాలి. హల్లెలూయా. దేవుని వాక్యమును వినుటకు ఎంతో ప్రయాసపడాలి. అవసరమైతే ఎంత దూరమైన ప్రయాణం చేయాలి. ఏ మాటలు వినటానికి? శాపాదేశ రానంట సొలొమోను యొక్క జ్ఞానం గల మాటలు వినాలని చాలా దూరం ప్రయాణం చేసి వచ్చిందంట. ఎవరు మాటలు వినాలి? సొలొమోను యొక్క జ్ఞానం, ఆయన మాటలు వినాలని చాలా దూర ప్రాంతం నుంచి ప్రయాణం చేసి వచ్చి సొలొమోను యొక్క జ్ఞానాన్ని చూసి అబ్బురపడిపోయిందంట. నాకు చెప్పిన దాంట్లో చాలా తక్కువే నీ దగ్గర చూస్తుంటే. దేవుని యొక్క ఉపదేశములు వినటానికి అవసరమైతే ఎంత దూరమైన ప్రయాణం చేయాలి, ఎంత ప్రయాస అయినా పడాలి. వాక్యం మన బ్రతికించిద్ది, మనకి నెమ్మదినిచ్చిద్ది. ఆయన వాక్యం మనకు ధైర్యాన్ని ఇచ్చిద్ది. ఆయన వాక్యం నమ్మదగినది, ఆయన వాక్యము నమ్మదగినది. అవి మన ప్రాణములను తెప్పరలా చేస్తాయి, మన జిహ్వకు మధురమును. దేవుని మాటలు మనకి ఎంతో తేనె కంటే, జుంటె తేనె దారుల కంటే తీపిడి కలిగినవి. ఒక్కొక్క మాట మనల్ని ఎంతో శక్తితో నింపుతూ ఉండేది. హల్లెలూయా చెప్పండి. ఒక్కొక్క మాట మనల్ని శక్తితో నింపుతూ ఉండేది. ఆయన వాక్యములో ఆనందించడం నేర్చుకోవాలి. ఆయన వాక్యములు ఏం చేయాలి? ఆనందించాలి. వాక్యమును బట్టి ఏం చేయాలి? ఆనందించాలి. హల్లెలూయా. మొట్టమొదటిది యెహోవాను బట్టి ఆనందించాలి. రెండవది ఆయన కృపను బట్టి, ఆయన చూపుతున్న కృపను బట్టి ఏం చేయాలి? ఆనందించాలి. మూడవది వాక్యమును బట్టి ఏం చేయాలంటే ఆనందించాలి. హల్లెలూయా. దేవుని బిడ్డలమైన మనము వేటి యందు ఆనందించాలి? యెహోవాను బట్టి ఆనందించాలి. కలిగిన వాటిని బట్టి కాదు, ఆయన చూపుతున్న కృపను బట్టి మనం ఆనందించేవారిగా ఉండాలి. ఏ పాటి వాడినయ్యా, ఏ పాటి దాననయ్యా, ఇంతగా నా పట్ల కృప చూపుతున్నావు, నీ కృప చేత నా జీవితంలో కార్యాలు జరిగిస్తున్నావు. ఆయన కృపను బట్టి మనము ఆనందించేవారిగా ఉండాలి. ఆయన వాక్యమును బట్టి మనం ఏం చేయాలి? ఆనందించాలి, చదవాలి. రాత్రి జాముల యందు నీ వాక్యమును చదువుతుంటే క్రొవ్వు మెదడు దొరికినట్లుగా నాకున్నది. ఏం దొరుకుతుంది? క్రొవ్వు మెదడు. ఆ వాక్యములో మనకెంతో ధైర్యము, మనకెంతో ఆనందము దొరుకుతూ ఉండిద్ది. కాబట్టి దేవుని మాటలు ఎక్కువగా మనము చదవాలి, వినాలి, దాని కొరకు ప్రయాస పడాలి. హల్లెలూయా చెప్దాం. వాక్యం కొరకు ఏం చేయాలి? ప్రయాసపడాలి. చదువుతున్నారా వాక్యాన్ని? సంవత్సరానికి ఒక్కసారైనా బైబిల్ ముగిస్తున్నావా? అనుదినము వాక్య పఠనం నీ జీవితంలో ఉందా? ఒకవేళ లేనట్లయితే వాక్యమును ఎక్కువగా ఏం చేయాలంటే మనము చదవాలి. వాక్యమును ఎక్కువగా చదవాలి. వాక్యమును బట్టి ఆనందించేవారిగా ఉండాలి. హల్లెలూయా. నాలుగవది ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని కాపాడుతున్నందుకు ఆయన కాపుదలను బట్టి మనము ఆనందించాలంట. ఒకడు తన కనుపాపను కాపాడినట్లుగా దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? కాపాడుతున్నాడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. ఏ తెగులు, ఏ నష్టము, ఏ విధమైనటువంటి వ్యాధి మన గుడారము సమీపించకుండా దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంటే కాపాడుతున్నాడు. ఆయన రెక్కల చాటున మనల్ని దాస్తున్నాడు. ఎన్నో విషయాల్లో మనం కాపాడబడుతున్నాం. ఉదయం లేచింది మొదలుకొని రాత్రి పనుకునేంత వరకు దుష్టుని కంట పడకుండా, నష్టము వాటిల్లకుండా, ఏ వ్యాధి తెగులు మన గుడారమును సమీపించకుండా, ఏ విధమైన అపాయము నష్టము మనకు కలగకుండా దేవుడు తన కనుపాపను కాపాడినట్లుగా మనల్ని ఏం చేస్తున్నాడు? కాపాడుతున్నాడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు, తన రెక్కల చాటును దాస్తున్నాడు. ఆయన కాపుదలను బట్టి మనము ఆనందించేవారిగా ఉండాలి. దేవుడు ఎంతగా మనల్ని కాపాడుతున్నాడు, ఎట్లా భద్రపరుస్తున్నాడు, ఎట్లాగా భద్రపరుస్తున్నాడు. లోకములు వెళ్ళి ఈ భద్రత లేదు కదా.
లోకంలో ఉన్న వారికి కాపుదల లేదు కదా. దేవుడు మన పట్ల ఇంతగా కృప చూపుతూ మనల్ని ఇంతగా కాపాడుతున్నందుకు ఆయన కాపుదలను బట్టి మనం ఏం చేయాలంటే ఆనందించాలి. హల్లెలూయా. ఆయన రెక్కల చాటులో మనల్ని దాస్తున్నందుకు, ఆయన రెక్కల చాటున కోడి రెక్కల కింద కప్పినట్లు మనల్ని ఏం చేస్తున్నాడంట, కప్పుతున్నాడంట. హల్లెలూయా. కోడి తన రెక్కల కింద కప్పినట్లుగా మనల్ని కప్పుచున్నాడు, ఏ అపాయము రాకుండా. హల్లెలూయా. చిన్న సమస్య చాలు మన కుటుంబమే మొక్కలైపోవడానికి, పెద్ద పెద్ద సమస్యలు కాదు. ఏంటి? చిన్న సమస్య చాలు మన కుటుంబం అంతా కూడా గజిబిజి గందరగోళం, ప్రేమ ఆప్యాయతలు లేకుండా చెట్టుకొకరు పుట్టకొకరుగా మారిపోవడానికి పెద్ద పెద్ద సమస్యలు ఏమి అవసరంలా. చిన్న సమస్య చాలు కలవరపరిచేటువంటి పరిస్థితులు. మరి ఇవేవి మన దరికి రాకుండా దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు, కాపాడుతున్నాడు. హల్లెలూయా. దేవుని కాపుదల ఎంత గొప్పది, దేవుని కాపుదల ఎంత గొప్పది. మనం కాపాడబడుచున్నామంటే అది కేవలం దేవుని యొక్క కాపుదలే. ఆయన రెక్కల చాటును మనం దాస్తున్నాడు. ఏ తెగులు సమీపించనివ్వట్లేదు, ఏ నష్టము, ఏ వ్యాధి, ఏ చీకటి మనల్ని ముట్టకుండా, ఏ అపవిత్రత మన జోలికి రాకుండా దేవుడే మనకి భద్రతను అనుగ్రహిస్తున్నాడు. తన కంచె వేసి మనల్ని ఏం చేస్తున్నాడంటే కాపాడుతున్నాడు. ఏబు చుట్టూ, తన ఇంటి వారి చుట్టూ, తనకు కలిగినదంత చుట్టూ దేవుడు ఏం చేశాడంటే కంచి వేశాడు. దుష్టుడు దాన్ని దాటి వెళ్ళలేకపోతున్నాడు. దేవుని యొక్క కాపుదల యోబు కుటుంబానికి మనం చూస్తూ ఉన్నాం. ఆయన కాపుదలను బట్టి మనం ఏం చేయాలంటే ఆనందించాలి. దీన్ని బట్టి దేవుడు మనల్ని కాపాడుతున్న విధానాన్ని బట్టి ఏం చేయాలి, చిన్న సమస్య చాలు, చిన్న నష్టం చాలు, మనం మరలా కోలుకోకుండా కొన్ని పరిస్థితులు మనల్ని ఎంతో నష్టంలోనికి, అపాయంలోకి నేస్తాయి. అలాంటివి మనకు రాకుండా దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు, కాపాడుతున్నాడు. హల్లెలూయా. చెప్దాం హల్లెలూయా. కొన్నిసార్లు మంచిగా మాట్లాడిన మాటలనే అపార్థం చేసుకుని కుటుంబాలు కూలిపోయేవి అన్నీ ఉన్నాయి. మంచి మాటలనే అపార్థం చేసుకుని కుటుంబాలు కూలిపోయేవి ఎన్ని ఉన్నాయి. వారు తప్పేం మాట్లాడరు, మంచిగా మాట్లాడతారు, కానీ అవి ఎలా మాటది, అపార్థంగా మాట్లాడుకుని నష్టపోయే వాళ్ళు ఎంతమంది లేరు. దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంటే వాటిలో చిక్కుకోకుండా మనల్ని ఎంతగానో కాపాడుతున్నాడు. అందుని బట్టి మనము ఆనందించాలి. హల్లెలూయా. చెప్పండి బిగ్గరగా హల్లెలూయా. మొట్టమొదటిది యెహోవాను బట్టి మనం ఆనందించాలి. రెండవది ఆయన కృపను బట్టి మనము ఆనందించాలి. మూడవది వాక్యమును బట్టి ఆనందించాలి. నాలుగవది ఆయన కాపుదలను బట్టి ఆనందించాలి. ఐదవది శ్రమల యందు ఆనందించాలి. ఏంటి యందు? నా నిమిత్తం జనులు అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలికి నిందించి దూషించి మిమ్మల్ని బాధ పెట్టినప్పుడు మీరు సంతోషించి ఆనందించండి, పరలోకములో మీ ఫలము అది. లోకాసువార్త 6:23. లోకాసువార్త 6:23 ఒకసారి చదువుకుందాం. లోకాసువార్త 6:23 గంతులు వేయుడి, ఇదిగో మీ ఫలము పరలోకమందు గొప్పదయుండును. ప్రియమైన దేవుని బిడ్డలారా, జనులు మనుష్య కుమారుని నిమిత్తము మనుషులు మిమ్మల్ని ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేయినప్పుడు మీరు ధన్యులు. ఆ దినమందు మీరు సంతోషించి గంతులు వేయుడి. హల్లెలూయా. ఆ దినమందు మీరు సంతోషించి గంతులు వేయండి. దేవుని కొరకు
నింద గొప్ప భాగ్యం అంట. ఎవరి కొరకండి? ఒకడు తప్పిదముకై దెబ్బలు తింటే ఏం ప్రయోజనం? దేని కొరకు? తప్పిదముకై దెబ్బలు తింటే ప్రయోజనం కాదు, క్రీస్తు నిమిత్తమే శ్రమపరచబడటం గొప్ప భాగ్యము. యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన కొరకు జీవిస్తున్నప్పుడు నింద, అవమానము, శ్రమ, బాధ ఎదురైనప్పుడు మీరు సంతోషించండి, ఆనందించండి. చాలామంది దేవుని కొరకు ఏదైనా నింద వచ్చినప్పుడు చాలా దుఃఖిస్తున్నారు, చాలా కృంగిపోతున్నారు. హల్లెలూయా. ఎవరి కొరకు? దేవుని కొరకు ఏదైనా అవమానం వచ్చిందనుకోండి, చాలా దుఃఖిస్తున్నారు, చాలా కృంగిపోతున్నారు. దేవుని కొరకు శ్రమ అయినా, బాధ అయినా, కరువైనా దేవుని కొరకు మనం సంతోషించాలంట. చదవండి అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 41వ వచనం. చక్కని మాట ఉంది. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 41వ వచనం. అపోస్తుల కార్యములు 5:41. ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుటి నుండి వెళ్ళిపోయి ప్రతిదినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తుని ప్రకటించుచుండిరి. గట్టిగా దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులనుగా ఎంచబడినందుకు. హల్లెలూయా. ఆ మాటలో ఉన్నటువంటి మీనింగ్ అర్థం చేసుకున్నారా? యేసయ్య కొరకు అవమానం పొందటానికి నన్ను పాత్రుడిగా చేసినందుకు, ఎంచినందుకు సంతోషిస్తున్నారు. ఎంచినందుకు, అసలు నాకు ఈ శ్రమ వచ్చినందుకు సంతోషిస్తున్నారు. యేసయ్య నామము కొరకు శ్రమ పడటానికి నన్ను ఎంచుకున్నాడు దేవుడు అని ఏం చేస్తున్నారు? మనమైతే సంఘంలో ఎంతమంది ఉంటే నన్నే ఎంచుకున్నామని బాధపడతాం. హల్లెలూయా. మనం ఏం చేద్దాం? సంఘంలో ఎంతమంది ఉంటే శ్రమల కోసం నన్ను ఎన్నుకున్నావా? శ్రమల కోసం. ఇక్కడ అపోస్తులు అన్నారు, ఆయన నామము కొరకు శ్రమపరచబడటానికి పాత్రుడిగా నన్ను ఎంచుకున్నందుకు, పాత్రుడిగా ఎంచుకున్నందుకు ఏం చేస్తున్నారు? సంతోషిస్తున్నారు. చూడండి, ఇదే కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం చదవండి. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాట్లలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరం ముందు ఏం చేస్తున్నాను? సంపూర్ణము చేయుచున్నాను. అపోస్తలుడైన పౌలు గారు అన్నాడు, కొలస్సీ సంఘమా, దేవుని బిడ్డలారా, నేను మీ కొరకు అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచున్నాను. మీ కొరకు నేను పడుతున్న శ్రమల యందు బాధపడట్లేదు. ఈ సంఘం కోసం ఎందుకు వచ్చానా, ఇక్కడికి ఎందుకు వచ్చానా, ఈ శ్రమలు నాకెందుకు అని వీటి నిమిత్తం నేనేం చేయట్లేదు, బాధపడట్లేదు. కొలస్సీ సంఘమా, మీ కొరకు ఎదురవుతున్న శ్రమలలో, మీ కొరకు ఎదురవుతున్నటువంటి బాధలలో నేను సంతోషిస్తున్నాను. క్రీస్తు పడిన పాట్లలో కొదువైనవి నా దేహమందు నేను సంపూర్తి చేయుచున్నాను. హల్లెలూయా. నిజంగా సంఘము కొరకు వస్తున్న శ్రమల విషయంలో బాధపడట్లేదంట, సంతోషిస్తున్నాడంట. ఏం చేస్తున్నాడు? సంతోషి. క్రీస్తు కొరకు ఇంకేమైనా ఆయన పడిన పాటల్లో కొదువైనవి ఏమైనా ఉంటే నా దేహం ముందు నేనేం చేయాలి? సంపూర్తి చేయాలి. అపోస్తలుడైన పౌలు గారు శ్రమపరచబడ్డాడు, బాధించబడ్డాడు, కొట్టబడ్డాడు, ఎక్కడ బాధపడలేదు. ప్రభువులు ఏం చేశాడంటే సంతోషించాడు. వాటికి పాత్రుడిగా ఎంచినందుకు సంతోషిస్తున్నాడు. హల్లెలూయా. ప్రభు అసలు ఎందుకు పిలిచాడో పౌలు గారిని? నా కొరకు అన్ని జనుల దగ్గర ఎన్ని శ్రమలు అనుభవించవలసిందో. ఎవరు? పౌలు గారు.
శ్రమ పడటానికి దేవుడు ఏం చేశాడు? ఇందాక అపోస్తులు కూడా ఏమంటున్నారు? ఆ నామము కొరకు శ్రమపరచబడటానికి పాత్రులుగా ఎంచినందుకు సంతోషిస్తున్నారంట. పాత్రులుగా. క్రీస్తు నిమిత్తం ఒక నింద వచ్చిందనుకో ఏం చేయాలి? ఎవరి నిమిత్తం? క్రీస్తు నిమిత్తం ఏదైనా శ్రమ వచ్చిందనుకో కృంగిపోకూడదు, దుఃఖపడకూడదు. దేవా, నీ కొరకు ఒక శ్రమ అనుభవించే భాగ్యం ఇచ్చేవు, నన్ను ఎంచుకున్నావు దానికి అని సంతోషించాలంట. అపోస్తలుడైన పౌలు శీలను చాలా దెబ్బలు కొట్టిన తర్వాత చెరసాల్లో పడేస్తే వాళ్ళ దుఃఖంతో కుమిలిపోయి ఏడవట్లా. అర్ధరాత్రి వాళ్ళు లేచి సంతోషంగా ఏం చేస్తున్నారు? పాటలు పాడుతున్నారు. వాస్తవానికి దుఃఖపడాలి, కుమిలిపోవాలి. చాలా దెబ్బలు కొట్టి ఛాతీలకు కాళ్ళకు బొండాలు వేసి చెరసాల్లో పడేస్తే ఆనందం ఎందుకు వచ్చింది? పౌలు గారు నన్ను ఎంచుకున్నందుకు, నేను క్రీస్తు పడిన పాటల్లో కొదువైన నా దేహం ఏం చేయాలి? సంపూర్తి చేయాలి. మీ సంఘము కొరకు వస్తున్న శ్రమలను బట్టి నేను సంతోషపడుతున్నాను, దుఃఖపడట్లేదు. నేనేం చేయట్లేదు? దుఃఖపడట్లేదు. నిజమైన విశ్వాసి నింద, అవమానము, శ్రమ ఎదురైన ఏం చేయాలంటే ఆనందించాలి. ఏం చేయాలి? ఎవరి నిమిత్తం? ఎందుకంటే లోకము నన్ను ద్వేషించింది. లోకం మిమ్మల్ని కూడా ఏం చేసిద్ది? ఎప్పుడు కూడా లోకములో దేవుని బిడ్డలను మంచివారు అనరు. ఎవరిని? లోకము దేవుని బిడ్డలను ఏం చేయదంట? మెచ్చుకోదంట. ఎందుకంటే వారితో మనం ఏకీభవించంగా ప్రత్యేక జీవితంగా వాళ్ళకి రగిలిపోతూ ఉండిద్ది. హల్లెలూయా. ఏ జీవితం జీవిస్తే? లోకముతో ఏకీభవించకపోతే వాళ్ళకి ఏమొచ్చింది? కడుపు మంట. ప్రత్యేక జీవితం జీవిస్తే, లోకముతో ఏకీభవించకపోతే, లోకము మిమ్మల్ని మంచిగా ఎవరు చూడరు. లోకము నన్ను ద్వేషించింది కాబట్టి మిమ్మల్ని కూడా ఏం చేసింది? లోకము ఎవరు మిమ్మల్ని మంచివారు అని అనరు, మంచివారని అనరు. లోకములు మీకు శ్రమ ఎదురయ్యిద్ది. లోకంలో ఏమెదురయ్యిద్ది? శ్రమ ఎదురయ్యిద్ది. కాబట్టి దేవుని కొరకు శ్రమ వచ్చినప్పుడు, నింద, అవమానం వచ్చినప్పుడు మనం ఆనందించేవారిగా ఉండాలి. హల్లెలూయా. దుఃఖముతో కృంగిపోయేవారిగా ఉండకూడదు. దుఃఖముతో చాలామంది శ్రమ దినమున కృంగిన వారిగా ఉంటున్నారు. ఏ దినమున? హల్లెలూయా. శ్రమలో కృంగిపోకూడదు. శ్రమలో ఏం చేయకూడదు? శ్రమ వచ్చిద్ది, ప్రతి ఒక్కరికి వచ్చిద్ది. కృంగితే చేతగానంలో, కృంగితే రకరకాల శ్రమలు ఉంటాయి మనకు. ప్రతి విశ్వాసికి ఏముండిద్ది? శ్రమలో కృంగితే చేతగానోడివి. శ్రమ దినమున ధైర్యంగా నువ్వు ఎదుర్కోవాలి. భయపడకూడదు, దిగులు పడకూడదు, దుఃఖించి కృంగిపోకూడదు. శ్రమను బట్టి ఆనందించాలి. నన్ను పాత్రుడిగా చేసేవయ్యా. నన్ను ఏసేపు అంట చేయని తప్పుకి 16 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాడంట. ఇనుము సంఖ్యలు అతని చేతుల్ని బాధించినాయి అంట. సంఖ్యలు అతని చేతిని ఎన్ని సంవత్సరాల సంఖ్యలతో ఉన్నాడు? ఏ తప్పు చేయకుండా ఇనుము అతన్ని బాధించిందంట. సంఖ్యలు అతన్ని బాధించినాయి అంట. దేవుని కొరకు ఒకవేళ బాధపడాల్సి వస్తే, నీతి నిమిత్తం శ్రమ పడవలసి వస్తే మీరు సంతోషించి ఆనందించండి. పరలోకములో మీ ఫలము అధికమైద్ది. పరలోకములో జనులు అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు, మీరు చెడ్డవారిని మీ పేర్లు కొట్టివేస్తున్నప్పుడు మీరేం చేయాలి? సంతోషించి ఆనందించండి. పరలోకములో మీ ఫలము అధికమైంది. లోకములో తప్పకుండా మనకి శ్రమ, బాధ, నింద, అవమానము. హల్లెలూయా. చెప్పుకున్నది తేలికేం కాదు. అవమానం అంటే అది వచ్చినప్పుడు అర్థమయ్యేది బాధ. ఏంటి? అవమానం ఎదుర్కొంటే కదా వచ్చేది బాధ. దేవుని కొరకు ఎప్పుడైనా అవమానపరచబడ్డావా? దేవుని నమ్ముకున్నందుకే. దేవుని కొరకు ఎప్పుడైనా నిందను అనుభవించావా? శ్రమ, బాధను అనుభవించావా? ఒకవేళ అనుభవిస్తే దాన్ని బట్టి నువ్వు సంతోషించు. అనుభవిస్తే దాన్ని బట్టి సంతోషించు, ఆనందించు. మమ్మల్ని పాత్రులుగా చేసినందుకు సంతోషిస్తున్నాను, ఆనందిస్తున్నానని అపోస్తులు తెలియజేస్తూ ఉన్నారు. ఈ రోజుల్లో నే వల్ల
విశ్వాసులు అసలు ఏమొద్దనుకుంటున్నారు? చెప్పండమ్మా. విశ్వాసులు అసలు ఏమొద్దనుకుంటున్నారు? శ్రమే వద్దనుకుంటున్నారు. శ్రమే వద్దనుకుంటున్నారు. ఏ విధమైన నింద, అవమానాలు, ఏ విధమైన శ్రమ, బాధ ఏమీ వద్దనుకుంటున్నారు. దేవుని కొరకు తప్పకుండా మనం అనుభవించాలి. ఎవరి కొరకు? దేవుని కొరకు. అలా మనల్ని పాత్రులుగా చేసినందుకే ఆనందించాలంట. పాత్రులుగా చేసినందుకు ఏం చేయాలి? దేన్ని బట్టి? శ్రమను బట్టి, బాధలను బట్టి. అన్యజనులు దేవుని నమ్ముకున్న తర్వాత చాలా అవమానాలు ఎదుర్కొంటారు. ఎవరు? అన్యజనులు. వారు దేవుని నమ్ముకున్న తర్వాత వారి బంధువులు వారిని చులకనగా చూస్తారు, తేలిగ్గా మాట్లాడతారు, అవమానపరుస్తారు. ఎందుకు? యేసు ప్రభువుని నమ్ముకున్నందుకు. కేవలం దేవుని నమ్ముకున్నందుకే కొన్ని అవమానాలు ఎదురవుతాయి, కొన్ని బాధలు. అయితే వాటి విషయంలో మనము కృంగిపోకూడదు, దుఃఖపడకూడదు. వాటిలో ఆనందించటం నేర్చుకోవాలి. హల్లెలూయా. వాటిలో మనం ఏం చేయాలి? నన్ను పాత్రుడిగా చేసేవయ్యా, నన్ను. చూడండి, ప్రతి సక్సెస్ఫుల్ దైవజనుడు వెనకాల ఏ స్టోరీ ఉండిద్దంటే చెప్పండి? శ్రమ, బాధ. చెప్పండి, ఏ సక్సెస్ఫుల్ దైవజనుడు వెనకైనా ఏముంటాయి? శ్రమ, బాధ, హింస, అవమానం, నిందలు. వాటి నుంచి వచ్చిన వాళ్ళే గొప్ప గొప్ప దైవజనులు. అందరూ వేటి నుంచి వచ్చిన వాళ్ళు? అవి లేకుండా ఎవరు ప్రకాశించరు, వెలగరు. ఆత్మీయంగా అనుభవాల్లో వచ్చిన వాళ్ళే బాగా ప్రకాశిస్తారు. నింద, అవమానము, హింస, శ్రమ, బాధ. ఇప్పుడు సంఘం ఏమల్ల అసలు అవి వద్దనుకుంటుంది. సంఘం ఏమల్ల అసలు మనల్ని వాటికి పాత్రులుగా చేసినందుకే ఏం చేయాలి? ఆనందించాలి. ప్రభువా, నీ నిమిత్తం ఒక నింద పడే భాగ్యము దొరికింది, నీ నిమిత్తం ఒక మాట పడే భాగ్యము. జనులు అబద్ధముగా చెడ్డ మాటలు ఎలా చెబుతున్నప్పుడు, దూషిస్తున్నప్పుడు, ఏం చేస్తున్నప్పుడు, మన గురించి బాగా తిడుతున్నారు అనుకో, మనం ఏం చేయకూడదు? మరలా తిట్టకూడదు, ఏడవలసిన పని లేదు. ప్రభువా నీకు స్తోత్రం, ప్రభువా నీకు స్తోత్రం, నీ కొరకు చెడ్డ మాటలన్నీ పడటానికి నన్ను పాత్రుగా చేసినందుకు స్తోత్రం. కొంతమంది చెడ్డగా మాట్లాడతారు. చెడ్డగా ఏం చేస్తారు? మాట్లాడతారు. లోకం మిమ్మల్ని ద్వేషించింది, నన్ను ద్వేషించింది కాబట్టి మిమ్మల్ని కూడా. లోకంలో మీకు ఎప్పుడు ఘనత దొరకదు. లోకమును గురించి మీరు ఆలోచించొద్దు. దేవుని కొరకు మనము శ్రమ పడటానికి ఆనందించాలి. హల్లెలూయా. మొట్టమొదటిది యెహోవాను బట్టి ఏం చేయాలి? ఆనందించాలి. ఆయన చూపుతున్న కృపను బట్టి ఆనందించాలి. ఆయన వాక్యమును బట్టి ఆనందించాలి. ఆయన కాపుదలను బట్టి ఆనందించాలి. ఆయన శ్రమలలో ఏం చేయాలి? ఆనందించాలి. ఆరవది యోహాను సువార్త, యోహాను పత్రిక 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. యోహాను 2వ పత్రిక 4వ వచనం. మీ పిల్లలలో కొందరు సత్యమును అనుసరించుచుండుట కనుగొని, సత్యమును అనుసరించి నడుచుకొనుట కనుగొని బహుగా సంతోషించి తిని. ఇంక కింద లేదంటే కాగా అమ్మా. చాలు గట్టిగా దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. మీ పిల్లలలో కొందరు సత్యమును అనుసరించి నడుచుకొనుట కనుగొని బహుగా ఏం చేశాను? సంతోషించాను. సత్యమును అనుసరించి నడుచుకోవటం. చెప్పండి, దేన్ని అనుసరించి? నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే ఎక్కువైన సంతోషం నాకు లేదు. ఈ కడవరి దినాల్లో మనము సాతాను ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా సత్యమును అనుసరించే నడవాలి.
నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకునుచున్నారని కనుగొని నేనేం చేస్తున్నాను? సంతోషిస్తున్నాను. యెహోషువ అంటాడు, దివారాత్రములు నువ్వు దీన్ని ధ్యానించాలి, కుడికి కానీ ఎడమకు కానీ దాని నుంచి తొలగిపోకూడదు. నీ కాలు కుడి వైపుకి కానీ ఎడమ వైపుకి కానీ తొలగిపోకూడదు. వాక్యములోనే నిలబడాలి. సాతాను ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా నీ నోటి నుంచి అబద్ధం రాకూడదు. ఎంత ధనం ఆశ చూపించినా మోసపు బ్రతుకు నీలోకి రాకూడదు. ఎన్ని పాపపు కార్యములకు సాతాను ఎరవేసినా నీలో నుంచి పాపం బయటికి రాకూడదు. నీ అడుగు జారకూడదు. కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. వాక్య సత్యములోనే నువ్వు నిలబడాలి. ఆ సత్యములో నడుచుకునుచున్నప్పుడు ఆ సత్యమును బట్టి మనము ఆనందించాలి. హల్లెలూయా. సత్యములో నడుచుకునుటను బట్టి ఏం చేయాలి? ఆనందించాలి. దేన్ని బట్టి? ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా లొంగకూడదు. హల్లెలూయా. బైబిల్లో కొంతమంది ధనానికి లొంగిపోయారంట, కొంతమంది పాపమునకు లొంగిపోయారంట, కొంతమంది అధికారానికి. సాతాను వాడికి ఎరయేసి వారు దేనికి లొంగుతారు? వారు దేనికి? పాపానిక, ధనానిక, అధికారానిక, దేనికి లొంగుతారు? ఆ ప్రలోభాలు చూపించినప్పుడు చాలామంది భక్తులు లొంగిపోయారు. కొంతమంది అయితే ఎన్ని విధాలుగా సాతాను ప్రలోభాలు పెట్టిన లొంగని వారు కూడా. హల్లెలూయా. చెప్పండి, ఎన్ని విధాలుగా సాతాను ప్రలోభ పెట్టిన లొంగని వారు కూడా ఉన్నారు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మనము సాతాను ప్రలోభాలకు లొంగిపోకుండా వాక్య సత్యమును బట్టి నడుచుటలో ఆనందించాలి. హల్లెలూయా. చెప్పండి, దేంట్లో? వాక్య సత్యములో నడుచుటను బట్టి ఆనందించాలి. సంఘము దేంట్లో నడవాలి? వాక్య సత్యంలో నడవాలి. ఎప్పటికీ నీ నోట అబద్ధం రాకుండా, మోసపు మాటలు రాకుండా నిన్ను నువ్వు జాగ్రత్తగా కాపాడుకోవాలి. సాతాను ఎంత ప్రలోభ పెట్టినా లొంగకూడదు. ఎంత ప్రలోభ పెట్టినా లొంగకూడదు. హల్లెలూయా. ఎప్పుడైతే మనం అలా జీవిస్తామో సత్యమును అనుసరించి నడుచుకునుటను బట్టి ఆనందించేవారిగా ఉండాలి. దేన్ని బట్టి? మన పిల్లలు లోకమును పాపమును అసహించుకుని వాక్యాన్ని బట్టి నడుస్తుంటే తల్లిదండ్రులకు ఏమనిపించింది? హల్లెలూయా. యవన కాలంలో వారు కుడి ఎడమలో తొలగకుండా దేవుని సత్యంలోకి వచ్చారనుకోండి, ఎంత సంతోషం. యవన కాలంలో వాక్యానుసారంగా నడిచే ఏ ఒక్క వ్యక్తిని దేవుడు విడిచిపెట్టడంట. యవన కాలంలో బాప్తిస్మును పొంది దేవుని కొరకు బ్రతికే ఏ ఒక్క వ్యక్తిని దేవుడు ఏం చేయడు? ఉన్నత స్థాయిలో నిలబెడతాడు. యవన కాలములో బాప్తిసం పొంది యవన కాలంలో దేవుని సత్యములో నడిస్తే దేవుడు వారిని అన్నడు కూడా ఏం చేయడంటే విడిచిపెట్టడు. కావాలంటే బైబిల్లో చాలామంది యవనస్తుల్ని దేవుడు ఏం చేశాడంటే ఆశీర్వదించాడు. దేన్ని బట్టి అంటే వారు సత్యమును అనుసరించి నడుచుకున్నట్టు బట్టి. సత్యమును అనుసరించి నడుస్తున్నావా? ప్రలోభాలకు లొంగిపోతున్నావా? పాపమునకు లొంగుతున్నావా? ధనమునకు లొంగుతున్నావా? అధికారానికి లొంగుతున్నావా? లోక సంబంధమైన కార్యములకు లొంగిపోతున్నావా? ఏ విషయంలో బలహీనుడిగా ఉంటున్నావు? ఏ విషయంలో లొంగిపోతున్నావు? ఒకసారి ఆలోచించుకోవాలి. సత్యము కొరకు మనం నిలబడాలి. సత్యము కొరకు మనం నిలబడాలి. హల్లెలూయా. వేటిని బట్టి మనం ఆనందించాలంటే యెహోవాను బట్టి ఏం చేయాలి? ఆనందించాలి. ఆయన చూపుతున్న కృపను బట్టి ఆనందించాలి. ఆయన వాక్యమును బట్టి ఆనందించాలి. ఆయన కాపుదలను బట్టి ఆనందించాలి. ఆయన యొక్క శ్రమలను బట్టి ఆనందించాలి. సత్యమును అనుసరించి నడుచుకున్నట్టును బట్టి ఆనందించాలి. వీటిని బట్టి మనం ఏం చేయాలంటే ఆనందించాలి. అసలు ఆనందమునకు మూలం, ఆనందానికి పునాది దేవుడే. ఆనందానికి మూలము, ఆనందానికి పునాది దేవుడే. మనం వేటిని బట్టి ఆనందించాలి? దేవుడు ఎవరికి ఆనందాన్ని ఇస్తాడు? నా టాపిక్ అది. మనము
దేనిని బట్టి ఆనందించాలి. దేవుడు ఎవరికి ఆనందాన్ని ఇస్తాడు? చూడండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథం తెరచినట్లయితే కీర్తనల గ్రంథం 97వ కీర్తన 11వ వచనం ఒకసారి చదువుకుందాం. కీర్తనల గ్రంథము 97వ కీర్తన 11వ వచనం ఒకసారి చదువుకుందాం. నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయుల కొరకు ఆనందమును వెత్తబడి ఉన్నవి. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయుల కొరకు ఆనందమును వెత్తబడి ఉన్నవి. ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుడు ఎవరికి ఆనందమునిస్తాడంటే యథార్థవంతులకు, యథార్థ హృదయులకు. ఈ లోకములో నీవు నేను యథార్థంగా బ్రతకాలి, యథార్థతను విడిచిపెట్టకూడదు. యథార్థవంతుల కొరకు దేవుడు ఆనందమును విత్తి ఉన్నాడు. కానీ ప్రస్తుత దినాల్లో కపటము, వేషధారణ, మోసమే ఎక్కువగా కనబడుతుంది. యథార్థతకి వ్యతిరేకం ఏంటంటే కపటం, వేషధారణ, మోసం. దేనికి? యథార్థతకి వ్యతిరేకం. ఈ రోజులో చాలామంది కపటముగా ఉంటున్నారు, చాలామంది కపటంగా ఉంటున్నారు. కపటత్వం అనేది మనల్ని నాశనంలోనికి, నష్టంలోకి తీసుకెళ్ళింది. ఏంటది? కపటపు బ్రతుకు. పైకి ఒకటి, లోపల ఒకటి. యోధా ఇస్కరియోతు అంట యేసు ప్రభువుతోనే ఉంటున్నాడంట. యేసు ప్రభు దగ్గర ఎవరో చాలా ప్రేమగా ఉంటున్నాడంట. బయటికి వెళ్ళే వాళ్ళు యేసు ప్రభుని బేరం పెడుతున్నాడంట. యేసు ప్రభుని ఏం చేస్తున్నాడు? బేరం పెడుతున్నాడంట. చివరిసారిగా యోధా ఇస్కరియోతు ఎంతో ప్రేమతో, ఎంతో యేసు ప్రభు మీద ఎక్కడ లేని ప్రేమ ఉన్నట్టు బొదకుడా రబ్బూని అని ముద్దు పెడుతున్నాడంట. అది ప్రేమ ముద్దు కాదు. ఏ ముద్దు? నేను ఎవరినైతే ముద్దు పెడతానో ఆయనే క్రీస్తు, ఆయన మీరేం చేయాలి? ఎంత కపటం ఉందో చూడండి. ముద్దులో కూడా ఏముంది? హల్లెలూయా. మనం ఏమనుకుంటున్నాం? మంచిగా ముద్దు పెట్టాడు అనుకుంటాం, కానీ దాని వెనకేముంది? కపటం. మాటల్లో కపటం, క్రియల్లో కపటం. యథార్థత మనుషుల్లో కొదువైపోతుంది. ఏం కొదువైపోతుంది? యథార్థమైన మాటలు కనబడట్లేదు, యథార్థమైన బ్రతుకు కనబడట్లేదు. యథార్థత ఎంత ఆశీర్వాదకరమైనది. యథార్థవంతుల వంశపు వారిని ఆశీర్వదిస్తానంటున్నాడు, వారి నివాస స్థలములను ఆశీర్వదిస్తానంటున్నాడు. యథార్థవంతులకు చీకట్లో వెలుగు పుట్టిద్ది. యథార్థవంతుల కొరకు ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి. కానీ ఈ రోజులు మనలో ఏముంటలేదు? యథార్థత ఉండలేదు. నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయుల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నవి. ఎవరిలో యథార్థత ఉండిద్దో దేవుడు వారికి ఆనందాన్ని కలుగు చేస్తాడంట. వారికి ఏం కలుగు చేస్తాడు? ఆనందాన్ని. యథార్థంగా బ్రతుకుతున్నావా? కపటంగా బ్రతుకుతున్నావా? పైకొకలాగా లోపలగా వేషధారణ జీవితంలో ఉంటున్నావా? నటించేటువంటి జీవితం ప్రమాదకరం. మోసపూరితమైన బ్రతుకు, వేషధారణ, కపటము ఇవి మనల్ని నాశనంలోకి, నష్టంలోకి తీసుకెళ్తాయి. యథార్థత ఎంతో ప్రయోజనకరమైనది. యోబు అందుకన్నా నేను యథార్థతను విడువను, యథార్థతను విడువను. యథార్థవంతులకు దేవుడు ఎన్నో గొప్ప ఆశీర్వాదాలు ఇచ్చాడు. వారికి ఆనందాన్ని దేవుడు ఇస్తాడంట. వారికి ఏమిస్తాడు? ఆనందాన్ని ఇస్తాడంట. ఉందా యథార్థత నీలో? యథార్థమైన మాటలు నీలో ఉన్నాయా? యథార్థమైనటువంటి ప్రవర్తన, యథార్థమైన బ్రతుకు మనలో ఉంటుందా? కపటముగా, వేషధారణగా, మోసపూరితమైన బ్రతుకులు బ్రతుకుతున్నామా? అటైతే నువ్వు నష్టంలోనికి, నాశనంలోకి వెళ్తావు. యథార్థత నీలో ఉంటే చాలా ధన్యుడు. హల్లెలూయా. ఏముంటే? యథార్థత. మనం ఏది కోల్పోయినా కానీ ఏది విడిచిపెట్టకూడదు. అవసరమైతే నష్టపోయినా పర్లేదు. యథార్థవంతుల యథార్థత చీకటిలో వెలుగును పుట్టించింది. యథార్థవంతుల కంట దేవుడు ఆనందమును విత్తి ఉన్నాడంట. ఎవరికి? యథార్థవంతులు. కపటంగా ఉండొద్దు. మనుషుల దగ్గర మనుషుల్లాగా వేషధారణతో ఉండొద్దు. అది మనకు ప్రమాదం. అది మనకి ప్రమాదం. ఎక్కడుండగాని యథార్థత ఉండాలి. అంతరంగము, బాహ్యము రెండు ఎట్లా ఉండాలి?
మన దేవుడు యథార్థవంతుడు. హల్లెలూయా. మన దేవుడు ఎలాంటి వాడు? ఆయన పిల్లల మీద మనం కూడా ఏమి నేర్చుకోవాలి? యథార్థత నేర్చుకోవాలి. రెండవది చూడండి, ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయము 26వ వచనం. ప్రసంగి గ్రంథం 2:26. ఏలయనగా దైవ దృష్టికి మంచివానిగా ఉండువానికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించును. ఎవరి దృష్టికి? దేవుని దృష్టికి మంచివానిగా ఉండువానికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించును. ఆనందం మన జీవితాల్లో ఎప్పుడు వచ్చిందంటే దేవుని దృష్టికి మంచిగా మనం బ్రతకాలి, మంచితనం మనం సంపాదించుకోవాలి. మంచితనం అనేది ఆత్మ ఫలముల్లో ఒకటి. ఏంటది? మంచితనం. చెడ్డవారిగా కాదు, మంచివారిగా మనం బ్రతకాలి, మంచితనాన్ని సంపాదించుకోవాలి. మంచివారి కొరకంట దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహిస్తాడంట. ఉందా మంచితనం మనలో? అదొక ఫలం, అదొక ఏంటది? మరి లోకంలో ఏముంది? లోకములో మంచితనం పనికిరాదు అంటున్నారు. లోకంలో ఏమంటున్నారు? కానీ దేవుడు మాకేం చెబుతుంది? మంచితనము ఎవరిలో ఉండిద్దో దేవుడు వారికి జ్ఞానం ఇస్తాడంట, తెలివిస్తాడంట, ఆనందాన్ని ఇస్తాడంట. ఎవరికి? మంచివారికి, చెడువారికి కాదు, చెడు కార్యములు చేసేవారికి కాదు, మంచివారికి. మంచితనాన్ని మనం సంపాదించుకోవాలి. లోకమునకు మంచి పనికి రాకపోవచ్చు, కానీ వాక్యం ఏం చెబుతుంది? మంచితనము మనకు అవసరము, మంచితనం మనకి అవసరము. చెడు కార్యములు కాక మంచి కార్యములు చేయమని చెప్పేసి వాక్యం తెలియజేస్తుంది. ప్రియుడా, చెడు కార్యములు కాక మంచి కార్యములు చేయి. ఎక్కువ మంది కడవరి దినాల్లో చెడుతనం భూమి మీద ఎక్కువైపోతుంది. ఏం ఎక్కువైపోతుంది? వార్తలు వినలేకపోతున్నాం, చూడలేకపోతున్నాం. దారుణమైన సంఘటనలు, సొదొమ గొమొర్రా పట్టణాల వల్లే, లోతు దినముల వల్లే, నోవహు దినముల వల్లే ప్రస్తుతం ఉన్న దినాల్లో పాపము, విచ్చలవిడితనము ఎక్కువైపోయింది. విచ్చలవిడితనము ఎక్కువైపోయింది. అసహ్యము, రోత కలిగినటువంటి జీవితాలు ఎక్కువైపోయింది. చెడుతనం విస్తరిస్తుంది, చెడుతనము విస్తరిస్తుంది. ఇప్పుడున్న ఈ సమాజంలో చెడు కార్యములు కాక మంచి కార్యములు చేసేవారు మనము ఉండాలి. మంచితనం మనం సంపాదించుకోవాలి. మంచితనము మనకు జ్ఞానాన్ని, తెలివిని, ఆనందాన్ని తీసుకొచ్చింది. హల్లెలూయా. చెప్పండి, ఏదది? మంచితనము జ్ఞానమును, తెలివిని, ఆనందాన్ని తీసుకొచ్చింది. దేవుడు ఎవరికి ఆనందం ఇస్తాడంటే యథార్థ హృదయులకు, మంచితనము కలిగిన వారికి. మంచితనము. మూడో విషయం చూడండి, ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చదువుకుందాం. ఎస్తేరు గ్రంథం 8:16. మరియు యూదులకు క్షేమమును, చదవమ్మా. యూదులకు ఆనందమును, సంతోషమును కలిగిన. గట్టిగా దేవునికి ఒకసారి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. చెప్పాలి బిగ్గరగా, హల్లెలూయా. యూదులకు మరణ శాసనం వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో వారు, యూదులందరూ కూడా 3 దినముల ఉపవాసం ఉండి దేవుని తట్టు చూస్తున్నారంట. మర్దెకై ఉపవాసం ఉండి దేవుని తట్టు చూస్తున్నాడు. ఎస్తేరు ఉపవాసం ఉండి దేవుడి తట్టు చూస్తుంది. వారికి ఎదురైన కఠినమైన పరిస్థితుల్లో మనుషుల వైపు, అధికారుల వైపు చూడకుండా వారు దేవుని తట్టు చూసి ప్రార్థన చేస్తున్నారంట. దేవుని తట్టు చూసి ప్రార్థన చేస్తున్నారంట. ఎప్పుడైతే వారు దేవుని తట్టు చూసి ప్రార్థన చేశారో దేవుడు ఆ శాసనమును, చట్టమును రద్దు చేసి వేరొక శాసనమును ప్రకటిస్తున్నప్పుడు యూదులు ఉన్న సంస్థానములన్నిటిలోనంట వారికి క్షేమమును, ఆనందమును కలిగేను. హల్లెలూయా. యూదులకు ఆనందము కలగడానికి గల కారణం ఏంటంటే వారు దేవుని తట్టు తిరిగి మొరపెట్టుకున్నారు. దేవుని తట్టు తిరిగి
ఆ భయంకరమైన పరిస్థితుల్లో వారు దేవుని తట్టు తిరిగి దేవుని వైపు తిరిగి మొరపెట్టుకున్నారు కనుక వారికి ఆనందాన్ని దేవుడు కలుగు చేశాడు. ఆ చట్టమును రద్దు చేశాడు. ఆ చట్టమును ఏం చేశాడు? రద్దు చేశాడు. హల్లెలూయా. మనుషుల సాయం వ్యర్థమురా, రాజుల నమ్మిన వ్యర్థమురా. మనుషుల సాయం వ్యర్థమురా, రాజుల నమ్మిన వ్యర్థమురా. యెహోవాను ఆశ్రయించిన ఎంత మేలు, ఎంతో మేలు, ఎంత మేలు, ఎంతో మేలు. ఎవరికి ఎవరు ఈ లోకంలో చివరికి యేసే పరలోకంలో, చివరికి యేసే పరలోకంలో. ఎవరెవరు ఎదురవుతుంటారు ప్రాణానికి నా ప్రాణం అంటారు. ఎవరెవరు ఎదురవుతుంటారు ప్రాణానికి నా ప్రాణం అంటారు. కష్టాలలో వారు కదలిపోతారు, కష్టాలలో వారు కదలిపోతారు. కరుణ గల యేసు నీతో ఉంటాడు, కరుణ గల యేసు నీతో ఉంటాడు. ఎవరికి ఎవరు ఈ లోకంలో చివరికి యేసే పరలోకంలో, చివరికి యేసే పరలోకంలో. మనుషుల సాయం వ్యర్థమురా, రాజుల నమ్మిన వ్యర్థమురా. మనుషుల సాయం వ్యర్థమురా, రాజుల నమ్మిన వ్యర్థమురా. యెహోవాను ఆశ్రయించిన ఎంత మేలు, ఎంతో మేలు, ఎంత మేలు, ఎంతో మేలు. ఎవరికి ఎవరు ఈ లోకంలో చివరికి యేసే పరలోకంలో, చివరికి యేసే పరలోకంలో. హల్లెలూయా. మనుషుల సాయము, రాజులు నమ్మిన. మనకి ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు ఎటువైపు చూడకూడదు. మనం ఏమనుకుంటామంటే ఆడు సహాయం చేయలేదు, ఈడు సహాయం చేయలేదు అని ఏం చేస్తూ ఉంటారు. ఏదన్నా బాధ వచ్చినప్పుడు అన్నదమ్ములు ఉన్నారనుకో, ఆడు చేయలేదు, ఈడు చేయలేదు అని చేస్తూ ఉంటారు, తిట్టుకుంటూ ఉంటారు. ఎవరు చేస్తారు? ఆడు చేయలేదు, ఈడు చేయలేదంటే మనుషుల వైపు చూస్తే రాదు. మనుషుల సహాయము వ్యర్థం. నీ బాధలో దేవుని తట్టు తిరిగి మొర్ర పెట్టుకోవడం నేర్చుకోవాలి. హల్లెలూయా. చెప్పండి, ఎవరి తట్టు తిరిగి? యూదులందరూ ఎవరి వైపు తిరిగారు? మర్దికై, ఎస్తేరు అందరూ ఎవరి తట్టు తిరిగారు? రాజులను ఆశ్రయించారా? మనుషులను ఆశ్రయించారా? మరి నీకు వస్తున్న పరిస్థితుల్లో ఎందుకు నువ్వు మనుషుల వైపు చూస్తున్నావు, అధికారుల వైపు చూస్తున్నావు? అది ఏ శ్రమైనా దేవుని తట్టు తిరిగి మొర్ర పెట్టుకుంటే దేవుడు నీ సమస్యను తీసివేసి నీకు ఆనందమును అనుగ్రహించగలడు. హల్లెలూయా. యూదుల మరణ శాసనమును కొట్టివేసి యూదుల సంస్థానములన్నిటిలో కూడా ప్రకటించి దేవుడు వారికి క్షేమమును ఆనందాన్ని కలుగు చేశాడంట. వారు ఉత్సహించి పండగ చేసుకున్నారంట. హల్లెలూయా. యూదుల సంస్థానములన్నిటిలో కూడా గొప్ప ఆనందానికి గల కారణము
వారు మనుషుల వైపు చూడలేదు, ఎవరి వైపు చూశారు? మరి మనము హల్లెలూయా, వాళ్ళు సహాయం చేయలేదన్నా, వీళ్ళు సహాయం చేయలేదన్నా, మరి మేము ఇన్ని చేసామన్నా యేసు రక్తం. కొంతమంది ఇదే చెబుతూ ఉంటారు. ఎవరు చేస్తారు నీకు సహాయం? ఎక్కడి నుంచి రావాలి? మనుషుల వైపు చూస్తే మనకే సహాయము రాదు. ఉజ్జీవం గారు ఒక మంచి మాట చెప్పాడు చివరి రోజు. ప్రతిదానికి ప్రార్థనేనా అన్నయ్య, పద్దాలు అన్నిటికీ ప్రార్థన చేయమన్నారు అంటుందంట వాళ్ళ విశ్వాసి. ఈయన అన్నాడు, తలనొప్పికి గొంతులేని ట్యాబ్లెట్ వేస్తున్నావు, కాలు నొప్పికి గొంతులేని ట్యాబ్లెట్ వేస్తున్నావు, పంటి నొప్పికి పొట్ట నొప్పికి అన్నిటికీ. తలనొప్పి వస్తే తలలో వేయచ్చుగా, కాలు నొప్పి వస్తే కాళ్ళలో వేయచ్చు, అన్నిటికీ ఆడేస్తున్నావు, గొంతులేని ట్యాబ్లెట్ వేస్తున్నావు. అన్నిటికీ ప్రార్థనే, అన్నిటికీ ఏం చేయాలి? ఇంక వేరే ఆధారం ఏదైనా ఏం చేయాల్సిందే. ఆయన మంచి మాట చెప్పాడు. భక్తి కలిగిన వారు చనిపోవచ్చు కానీ వారి ఆనవాళ్ళను చెరిపేయలేమంట. వారి ఫోటోలు తీసేయచ్చు కానీ వారి ఆనవాళ్ళని, అందుకని చనిపోయేలోపు ఎట్లా బ్రతకాలి? శక్తి కలిగిన ఒక మనిషి యొక్క ఆనవాళ్ళు అంత తేలిగ్గా మనం తీసివేయలేము. భక్తిగా బ్రతికిన వాళ్ళ ఆనవాళ్ళని ఏం చేయలేము? వాళ్ళ ఫోటోలు తీసేస్తాం. ఏముంది? యేసు రక్తమే. చనిపోయిన వాళ్ళ ఫోటోలు ఏం చేస్తాం? తీసేస్తాం. కానీ ఏం తీసేయలేము? పలానా వ్యక్తి ఉండేది, ఆరాధనకి ముందలు వచ్చేది, ఎంత గర్చేది, ఎంత పరిచయం చేసేది, ఎంత తగ్గించుకునేది, ఆ ఆనవాళ్ళు ఏం చేయలేము? ఆ క్రమశిక్షణ, ఆ తగ్గింపు, ఆ విధేయత, ఆ గౌరవము నీ యొక్క బ్రతుకులో నీ భక్తి యొక్క ఆనవాళ్ళని ఏం చేయలేము మనం. అందుకే చనిపోయేలోపు చేస్తే శక్తి కలిగిన భక్తి చేయాలి. యేసు రక్తమే జయం. బలం వేరు, శక్తి వేరు అంట. చెప్పండి, బలం వేరు. సింహపు నోళ్ళను మూసింది బలమా శక్తా? దేవుని శక్తి. అగ్ని బలమును చల్లార్చింది దేవుని శక్తి. ఏ భక్తి చేయాలి? శక్తి కలిగిన భక్తి చేయాలి. ఎల్లప్పుడూ ప్రార్థనే, ప్రతి విషయంలో ప్రార్థనే. బైబిలే చెబుతుంది ప్రతిదానికి ఏం చేయాల్సిందే? రోగమా ప్రార్థన, అప్పులా ప్రార్థన, చెప్పండి సమస్యల ప్రార్థన, ఏదైనా ఏం చేయాల్సిందే? ఎల్లప్పుడూ ఎడతెగక. కొంతమందికి వాళ్ళు ఇది బాధగా ఉంటుంది. హల్లెలూయా. ఎప్పుడు ప్రార్థనేనా? ఎప్పుడు ప్రార్థనేనా? ప్రతిదానికి ప్రార్థనేనా? మరి వీళ్ళ జీవితంలో ఆనందానికి కారణం ఏంటి? చెప్పండి, ఆనందానికి కారణం ఏంటి? యూదులకు ఆనందం ఎందుకు వచ్చింది? ఎవరితో చూసారు వాళ్ళు? మనం కూడా సమస్యలు వచ్చినప్పుడు ఎటు చూడాలి? అర్థమవుతుంది? వాక్యం అర్థమవుతుందా? హల్లెలూయా. మనుషుల సాయం వ్యర్థమురా, రాజుల నమ్ముట వ్యర్థమురా, యెహోవాను ఆశ్రయించిన ఎంత మేలు, ఎంతో మేలు, ఎంత మేలు, ఎంతో మేలు. మన ప్రతి సమస్యలో కూడా దేవుని తట్టే చూడాలి. యూదులకు ఆనందమును దేవుడు కలుగు చేశాడు. దేన్ని బట్టి అంటే వారు దేవుని తట్టు తిరిగి ప్రార్థన చేసినప్పుడు. చివరిగా ఇర్మియా గ్రంథం 31:13 చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 13వ వచనం. యెహోవా యాకోబు వంశస్థులను విమోచించుచున్నాడు, వారికంటే బలవంతుడైన వాని చేతుల నుండి వారిని విడిపించుచున్నాడు. వారు వచ్చి సియోను కొండ మీద ఉత్సాహధ్వని చేయుదురు. యెహోవా చేయు ఉపకారములను బట్టి, గోధుమలను బట్టి, ద్రాక్ష